హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం వర్మ గారిని సస్పెండ్ చేసినట్లేనా? చేస్తారా? చేసుకోవడానికి రంగం సిద్ధమైందా అంటే అలాంటి పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే మనందరికీ తెలుసు, మీడియాలో కూడా నిన్న మొన్న పిఠాపురంలో వర్మ గారు చేసినటువంటి పెంట గురించి ప్రత్యేకించి చెప్పవసరం. పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలని, జనసేన పార్టీని అక్కడ ఏదో ఒక విధంగా ఇరుకును పెట్టాలని, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి, ఆయన మంచి పనులు చేస్తున్నారు, ఏదో ఒక విధంగా అక్కడ ఉంటుందిగా, ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం వర్మ గారు చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ వర్మ గారికి ఎలాంటి స్కోపు లేదు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేగా కనీసం పోటీ చేసేటువంటి అవకాశం ఉందంటే ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఉండగా, జనసేన పార్టీ ఉండగా పిఠాపురాన్ని ఆయన ఆశలు వదులుకోవాల్సిందే. మరి అందుకని ఆయన తాపత్రయం, ఆయన పడాల్సినటువంటి కష్టం ఇలాంటి చిచ్చులు పెట్టడంలో చాలా బలంగానే పనిచేస్తారు. గతంలో కూడా మనం చూసాం, అక్కడ ఫోటో గురించి చిన్నది పెట్టారని పెద్దది పెట్టారని అది ఇది చేశారు. నిన్న పెద్దది పెట్టినా కూడా ఏకంగా లేనే లేదని చెప్పి అబద్ధాలతో మభ్యపెట్టేసి కొంత గొడవ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్ని మాటలు నోటికి అడ్డు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడేయటమే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆగ్రహం తెప్పించిందట. అంటే ఏంటి వర్మ గారు, మీరు ఇలా పద్దాక ప్రతిసారి ఇలా ఏదో ఒక విధంగా ఇలా గొడవలు పడుతూ ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి పిలిచి కొంచెం గట్టిగానే మందలించినట్టుగా ఇప్పటికే వచ్చింది. దీని మీద తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి అప్పచెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. వర్మ గారికి పిలిచి మందలించాలి, మాట్లాడండి, అనవసరంగా గొడవలు పెంచుకోవద్దు అని చెప్పి కొంత స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. మరి నిజంగానే తెలుగుదేశం పార్టీకి అంత లాయల్గా పనిచేశారంటే నిన్నే మనం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏ రకంగా ఆయనకి సీటు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టి అమ్మనాభూతులు తిట్టించి లకారాలతో ఎకారాలతో తిట్టించినటువంటి గొప్ప చరిత్ర వర్మ గారికి ఉంది. అలా అని చెప్పి తెలుగుదేశం పార్టీని ఏమన్నా బాగా బూస్టప్ చేసి పిఠాపురంలో నిలబెట్టేశారంటే 1983 నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీని గెలవనకుండా ఆయన చాలా అడ్డుపడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు అంటే 2009లో ఆయన పోటీ చేశారు. 2009లో ఆయన పోటీ చేసి పీఆర్పీ మీద ఓడిపోయినటువంటి పరిస్థితి. 2014కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అప్పుడు కూటమి భాగంగా ఉండి ఈయన 2009లో కూడా ఓడిపోయారు కదా, ఈయనకి సీట్ ఇస్తే మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయినా ఈయన తెలుగుదేశం పార్టీ మీద రెబల్గా అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అది కూడా ఎందుకు, అక్కడ సరైనటువంటి నాయకుడు నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో ఆ టైంలో లేక మిగతా పార్టీల క్యాండిడేట్లు కూడా వీక్ అవటం వల్ల ఈయన సింపతి క్రియేట్ చేసుకున్నారు. నేను ఇంతవరకు తెలుగుదేశం పార్టీని 2009 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చాలా బలంగా నిలబెట్టాను, నన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చారు, దయచేసి నన్ను నమ్మండి అని చెప్పి మన తెలంగాణలో ఒక ఆయన అందరూ తల్లి బిడ్డల కొడుకులు అందరూ కూడా వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుని మాకు ఓటు అయిపోతే మేము ఇంకేముంది వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాం ఉన్నారు చూసారా. అలాంటిది అక్కడ ఆ టైంలో క్రియేట్ చేసి ఇండిపెండెంట్గా ఆయన గెలిచి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళారు అనుకోండి. మళ్ళీ ఆ తర్వాత 2019లో మళ్ళీ ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీని అంత బలమైనటువంటి క్యాడర్ నిల్చోబెడితే 2009లో కానీ 2019లో కానీ ఆయన గెలిపించుకోలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేశాను అని చెప్పి వెర్రవేయటం అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇలా టీడీపీకి లాయల్గా ఉన్నాను అని చెప్పి ఇష్టానుసారం బూతులు తిట్టించినటువంటి వ్యక్తి 2024లో పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇస్తే సో టీడీపీ కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సరే టీడీపీ వర్మ గారిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది ఆ ఒక్క నియోజకవర్గంలో అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది ఒక పక్క అయితే, మేము కూడా ఏమన్నా తక్కువ, మీ నియోజకవర్గాలు దాదాపు అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మీరు పిఠాపురంలో వర్మ గారు చేసినట్టుగా మేము లోకేష్ గారు మంగళగిరిలో చేయమంటారా, లేదంటే కుప్పంలో చేయమంటారా, లేదంటే టీడీపీ గెలిచినటువంటి 131 నియోజకవర్గాల్లో చేయమంటారా అని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది మీ వ్యక్తిగత ఎజెండాల కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిలబడింది రాష్ట్రం కోసం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాష్ట్రం ముందుకు వెళ్ళాలని. అంతే తప్ప మీ స్వలాభాల కోసం కొట్టుకుంటే ఇక్కడ నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నష్టపోయేది కూటమి. మధ్యలో పుడింగ్ అని చాలా భయంకరంగా లేచిపోయేది అక్కడ వైఎస్ఆర్సీపీ.
సందట్లో సడేమియా అన్నట్టు ఆ పార్టీని బలపడేటువంటి ప్రక్రియ మాత్రం మీ చేష్టల వల్ల, మీ తిక్క వల్ల వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో మీరు 5 ఏళ్ళు చూశారు. మళ్ళీ అదే పరిస్థితికి మీరు తెచ్చుకోవద్దు. దయచేసి కూటమిని కలిసి ఉండేలా కొంచెం జాగ్రత్తగా మీ స్వలాభాలను పక్కన పెట్టుకొని రాష్ట్రం కోసం పనిచేయాలని ఆయన మళ్ళీ చెప్పిన